హాయ్ అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి దేవి నవరాత్రులు. ఆ నవరాత్రులతో పాటు మన సంప్రదాయంలో బొమ్మల కొలువు కూడా ఉంది. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. ఈ బొమ్మల కొలువులో చూడండి, చక్కగా విఘ్నేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోపాలుడు, గోపికలతో గోపాలుడు, వివాహతంతు, పెళ్లి పల్లకి వధూవరులని ఊరేగింపుగా తీసుకొచ్చేవారన్నమాట. శివపార్వతుల కుటుంబం ఇన్ని రకాల బొమ్మలను ఒకే దగ్గర అమర్చి కన్నుల పండుగగా ఈ బొమ్మల కొలువుని తీర్చిదిద్దారు. నెమల ఎంత అందంగా ఉంది కదా. సప్తవాస్వాలతో ఆదిత్యుడు, దశావతారాలతో శ్రీ మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి, అన్ని బొమ్మలు ఈ బొమ్మల కొలువులో తీర్చిదిద్దడం జరిగింది. ముందుగా ఆదిత్యునికి నమస్కరించుకొని ఈ వీడియోని పూర్తిగా చూద్దాము. ఏ ఏ బొమ్మలు ఇందులో అమర్చారో అన్నీ అబ్జర్వ్ చేద్దాము. ఎంత చక్కగా పేర్చారో కదా. గత 15 ఏళ్ళుగా తను ఈ విధంగా నిర్వహిస్తున్నారు. తన కలీగ్స్ని, నైబర్స్ని, అలాగే బంధువుల్ని పిలిచి తాంబూలాలు ఇస్తూ ఉంటారన్నమాట. అందరినీ ఆహ్వానిస్తారు. మన సంప్రదాయం ఉట్టిపడేలా ఈ బొమ్మల కొలువుని తీర్చిదిద్దుతున్నారు. చూడండి ఎంత చక్కగా. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి, అలాగే అష్టలక్ష్ములు, లక్ష్మీ కళ్యాణం, శివపార్వతులు, అలాగే విఘ్నేశ్వరుడు, నైవేద్యాలు చూడండి ఎంత చక్కగా పెట్టారో. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు. ఇన్ని బొమ్మల్ని సంవత్సరం పాటు భద్రం చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. కానీ ఇంత చక్కగా అన్నిటినీ భద్రపరిచి మళ్ళీ సంవత్సరానికి అన్నిటిని కూడా ఎంత చక్కగా ఉంచుతున్నారన్నమాట. అందుకు సహకరిస్తున్న తన హస్బెండ్కి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. చూడండి, ఈ సంవత్సరం కొత్త బొమ్మలు శ్రీనివాస కళ్యాణం అన్నమాట. ఏటికొప్పాకు బొమ్మలు, మట్టి బొమ్మలు అన్నీ కూడా ఇందులో మన సంప్రదాయానికి సంబంధించిన ప్రతిదీ ఇందులో ఉన్నది. చూసి ఆనందించారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.